హాయ్ హలో అండి, అందరు బాగున్నారు. అందరూ బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేమైతే చాలా బాగున్నామండి. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తానికి బయలుదేరుతున్నారు. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ అని ఇస్తే వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. ఇంకా మా అబ్బాయికి కొంచెం జలుబు ఉంది కదా, అందుకని కొంచెం పసుపు వేసి పాలు వేడి చేసి ఇస్తున్నాను. గోరువెచ్చ పాలలో పసుపు వేసి కలిపించానండి మా అబ్బాయికి. అలా తాగటం వల్ల వాళ్ళకి బాగుండిద్ది. అలా జలుబుతో ఎవరైనా ఇబ్బంది పడినా ఎవరైనా తాగొచ్చు. పెద్దోళ్ళు పిల్లలు ఎవరైనా తాగొచ్చండి. టిఫిన్ అయితే స్కూల్ కాడ తింటారంట. బయలుదేరుతున్నారు వీళ్ళు. బాయ్. అయితే ఇంకా ఈ పుస్తకాలు అయితే ఇంకా వాళ్ళ క్లాస్ వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మా అబ్బాయి 6th అయిపోయింది, 7th వెళ్తాడు. 6th చదివే వాళ్ళకి ఇంకా మా అబ్బాయి పనికి వస్తాయి. మా అమ్మాయి 9th కదండి, తనవి కూడా ఎవరికొకరికి పనికి వస్తాయి. ఇంకా వాళ్ళు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తానండి. అది వరకు అయితే మాకు తెలియక నేను ఉల్లిపాయలు వాళ్ళకి వేసేదాన్ని. పోయిన సంవత్సరం అయితే అడిగారండి, ఇచ్చేసాను. ఇంకా మనం ఉల్లిపాయలు వాళ్ళకి వేసినా ఏమొస్తాయండి, కొననోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా ఇస్తే ఇంకా వాళ్ళకి పనికి వస్తే మంచిదే కదండి. ఇంకా ఇవాళ ఒక్కరోజు వెళ్తాము, క్లాసులు ఏం చెప్పట్లేదులేమ్మా, అందరు వెళ్ళట్లేదు అంటున్నారు. ఇంకా ఇదైతే రాత్రి మిగిలిపోయిన అన్నం అండి. ఇంకా తర్వాతకైతే ఉండదు, మెత్తపడిపోద్ది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పెరిగేసి ఉంచితే పాడవద్దు అన్నం అనేది. పెరిగేసి ఇలా పెడితే సాయంత్రం దాకా పాడవదండి. మజ్జిగ వేసుకొని తాగొచ్చు, అట్టికాయ నంచుకొని తినేయచ్చు. పెరుగన్నంలో కొంచెం నీళ్ళు వేసుకొని మజ్జిగలాగా కలిపి పెట్టేసుకుంటే పాడవకుండా ఉండిద్ది. ఎండాకాలం కదా, పాడైపోద్ది అన్నం అనేది. ఎంతో కొంత అన్నం అయితే మిగిలిద్దండి మా ఇంట్లో రోజు. ఒకసారి అలాగే మా అమ్మాయి నేనైతే తినేస్తాము ఏమన్నా కూర ఉంటే, లేదంటే ఇలా కలిపి పెట్టేసాను. పెరిగేసి కొంచెం నీళ్ళు వేసి కలిపి పెట్టేసాను. చెమట చూసారా, కొంచెం ఇల్లు ఊడ్చినా కూడా చెమట చూసండి ఎలా కారిపోతుందో. ఈ నెలలు ఈ సంవత్సరం అయితే ఎండలు అయితే బాగా ఉన్నాయండి. ఇంకా మే నెల రాకముందే ఎండలు అయితే మామూలుగా లేవు. మనం ఎలా అంటే బయట పనులు చేసేవాళ్ళు ఇంకా ఎలా చెప్పలేమండి, అసలుకి మామూలుగా లేవు ఎండలు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి బయటకు వెళ్ళేవాళ్ళు. మజ్జిగ ఎక్కువ తాగండి, నీళ్ళు ఎక్కువ తాగండి. మగవాళ్ళకైతే ఎక్కువ మంచి నీళ్ళు తాగాలి, మజ్జిగ తాగాలి. బయట తిరుగుతారు కదా, బయట పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి.